చేసినా ఎవరు అడ్డుకునే అవకాశమే లేదు. అది భారత రాజ్యాంగం కనుక. ఇది ఇక చరిత్ర చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీలు తెలంగాణలో పోటీ చేయలేదా? మీకు 2014 ఎలక్షన్స్ తీయండి. టీడీపీ పోటీ చేసింది, వైసీపీ కూడా పోటీ చేసింది కదా. టీడీపీ 15 సీట్లు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే కదా. సో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు కారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్న అన్నట్లు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటే కారు కదా. కావచ్చు, వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వదులుకొని తెలంగాణలోనే ఓటర్గా ఉంటే కావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ అలా అది చేస్తారని అయితే ఎవరు అనుకోరు కదా. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు అందరూ తెలంగాణలో పోటీ చేశారు కదా. ఎవరు ఆపారు? సో తెలంగాణ సమాజం ఎక్కడ ఆపలేదు కదా, ఎవరు అడ్డుకోలేదు కదా. వ్యక్తుల అభిప్రాయాలు ఒక్కొక్క సందర్భంలో వచ్చిన ఆవేశాల నేపథ్యంలో ఎమోషనల్స్గా మాట్లాడడం వేరు, రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటి? పోటీ చేసే హక్కు ఉంటుంది, పోటీ చేశారు కూడా కదా. తెలంగాణ ప్రజలే టీడీపీకి 15 సీట్లు ఇచ్చారు కదా 2014లో. 2018లో 2 సీట్లు ఇచ్చారు కదా. తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకున్నాయి కదా. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2018లో? అలాగే మీకు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2014లో? అలాగే మీకు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా? మీకు అలాగే మీకు వైసీపీ ఖమ్మంలో ఏకంగా ఒక ఎంపీ 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకున్నారు కదా. సో అందువల్ల తెలంగాణ సమాజములో ఆంధ్ర మూలాలున్న నాయకుల నాయకత్వంలో పార్టీలు గతంలో పోటీ చేస్తాయి, పోటీ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు బీఆర్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినప్పుడు ఎందుకుండదు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే పుట్టిన పార్టీ మేము భారత రాష్ట్ర సమితి అయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తాం. ఎవరు అభ్యంతరం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ కూడా పెట్టారు కదా. సో అందువల్ల ఆ అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. ఉంటాయి అని ఎవరన్నా అనుకుంటే అది చరిత్ర చూస్తే అర్థమైతే లేవు అనటానికి. ఈ 12 ఏళ్లలో ఇన్నిసార్లు పోటీ చేసిన తర్వాత కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకునేది లేదు, కొత్తగా ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. ఇది మొదటి అంశం. ఇక తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలపైన, తెలంగాణ ప్రజల సమస్యలపైన గొంతెత్తడానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఆనందించాలి కదా, సంతోషం కదా. ఇప్పుడు తెలంగాణలో మరో ప్రతిపక్ష పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒక ప్రజా సమస్యలపైన నిలదీస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అంతకన్నా కావాల్సింది ఏంటి? అందులో ఎన్డీఏలో కీలక భాగస్వామి జాతీయ బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న నాయకుడు తెలంగాణ సమస్యలపైన మాట్లాడితే చాలా సంతోషం కదా. నిజంగా అవకాశం కూడా మంచి ఆలోచన అది. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రావాలి హైదరాబాద్కు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. పవన్ కళ్యాణ్ గుడ్ ఆఫీసర్స్తో కనుక హైదరాబాద్కి ఐటీఐఆర్ వస్తే అంతకన్నా ఎవరు ఆనందపడతారు? ఇప్పుడు హైదరాబాద్కి ఐఏఎం రావాలి. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మోడీతో ఒప్పించి హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్గా ఉన్న నగరానికి ఐఏఎం తెప్పించారనుకోండి, చాలా సంతోషం. దానికి ఎవరు అభ్యంతరం? బయ్యారం స్టీల్ ప్లాంట్ రావడం లేదు, మీకు బయ్యారం స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ తెప్పించారనుకోండి, అంతకన్నా సంతోషం ఏముంటుంది? కాజీపేట్ డివిజన్ ఇవ్వడం లేదు, మీకు కాజీపేట్ డివిజన్ కావాలని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అశ్విని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి, మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు కాజీపేట్ డివిజన్ కావాలి, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇవ్వండి అని ఇప్పించారనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుంది తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు మీకు తెలంగాణకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా లేదు. ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కాల్సింది విభజన చట్టంలో భాగంగా పోలవరంకు జాతీయ హోదా వచ్చింది, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కర్ణాటకకు కూడా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వాలి. అన్యాయం ఏంటంటే దాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఒత్తిడి తెచ్చి ఇంటర్నల్గా ప్రధానమంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి మీరు మాట్లాడి ఈ డిమాండ్లన్నీ మొన్న తనను పరామర్శించడానికి వచ్చినప్పుడు బహుశా మోడీతో చెప్పుండాలి, ఇవన్నీ తెలంగాణ డిమాండ్లు ఉన్నాయి, మీరు పరిశీలించండి, హైదరాబాద్కి ఐటీఐఆర్ను పునరుద్ధరించండి, మీరు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, అలాగే మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ చేయండి, కాజీపేట్ డివిజన్ ఇవ్వండి అని బహుశా అడుగుంటారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు తాను బయటికి చెప్పడు కదా. సో మోడీ పరామర్శించడానికి వచ్చినప్పుడు బహుశా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ప్రజల సమస్యలను ఏకరువు పెట్టుంటారు.
ఇస్తాడా ఇవ్వడా మోడీ చూడాలి. ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే ఖచ్చితంగా మొదటి సైనికుడిగా నేనే వచ్చి కూర్చుంటాను. తెలంగాణ సమస్యలే కాదు, ఆంధ్రప్రదేశ్ సమస్యలపైనైనా ప్రజల సమస్యలపైన పోరాడితే అందరూ ఆహ్వానిస్తారు, ఎందుకు అభ్యంతరం చెప్తారు? సో అందువల్ల అప్పుడు ఈ ప్రశ్న కూడా అడగాల్సిన అవసరం లేదు. గత 12 ఏళ్ళుగా ఏ సమస్య పైన పోరాడినావు తెలంగాణలో అని కూడా ఎవరైనా అడిగితే కూడా తప్పంటాడు. పోరాడలేదు, ఇప్పుడు పోరాడాలనుకుంటున్నాడు, తప్పేంటండి? నిన్న దాకా సీడ్ తిన్నాడు కానీ ఇవాళ తినద్దు, మెయింటైన్ చేస్తా అంటున్నాడు. నిన్న దాకా సీడ్ తినలేదు, ఇవాళ తింటాడు, తప్పు కాదు కదా అది. సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో 2014లో పోటీ చేయలే, 2019లో విడిగా పోటీ చేసి తానే 2 సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు, 1 సీట్లో గెలిచారు. తర్వాత 2024కి వచ్చే వరకు ఈ బికేమ్ ఎ గేమ్ చేంజర్. ఒక అద్భుతమైన పొలిటికల్ నరేటివ్తో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని కేవలం ఒక పొలిటికల్ నరేటివ్నే కాదు, ఈ బికేమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ అలియన్స్. బీజేపీని ఒప్పించి టీడీపీతో కల్పించి జగన్ ఓటమికి బాటలు వేసిన గేమ్ చేంజర్. అది ఇవాళ కాదు నేను అన్నది, మీకు తెలుసు కదా, డే 1 నుంచి నేనే కదా అనేది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఫస్ట్ పదం వాడిందే నేను కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్, మామూలు స్ట్రైక్ రేట్ కాదు, భారత రాజకీయాల్లో రేరెస్ట్ స్ట్రైక్ రేట్. బహుశా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడ్డది, కాస్త ఇప్పుడు వెసులుబాటు వచ్చింది, ఇప్పుడు నేను తెలంగాణపై కూడా కేంద్రీకరించి తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ సమాజం తరఫున కూడా పోరాడతానంటే ఎందుకు తెలంగాణ సమాజం అభ్యంతరం చెప్తుంది? ఏ తెలంగాణ వారు కూడా అభ్యంతరం చెప్పారు కదా. ఇప్పుడు ఈ పనులన్నీ చేయించి పెట్టారనుకోండి ఎన్డీఏలో, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్డీఏలో బీజేపీ మాత్రమే తెలంగాణలో ఉంది. బీజేపీ ఎంపీల పైన రోజు విమర్శలు ఏంటి, ఈ సమస్యలన్నీ ఎందుకు చేయడం లేదని. అందుకే పవన్ కళ్యాణ్కు నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాను, మెమరాండం ఏంటంటే, మీరు తెలంగాణలో పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు. ఇవాళగా నేను ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చెప్పాను కదా, మీరు ఎవరు ఏ నాయకుడు ఎక్కడైనా పర్యటన చేయొచ్చు. మీకు చంద్రబాబు నాయుడు వరంగల్ పోతుంటే తీవ్ర అభ్యంతరాలు వస్తే నేను తెలంగాణ ఉద్యమ సివియారిటీ ఉన్న రోజుల్లో ఖండించాను. ఇప్పుడు కాదు, నన్ను తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తారని కూడా తెలుసు నాకు, అయినా నేను నిలబడ్డాను. ఎస్, చంద్రబాబు నాయుడు భారత పౌరుడు, ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు, తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించవచ్చు, అభ్యంతరం ఏం లేదు. దానికి కౌంటర్ వాయిస్ నువ్వు వినిపించు, కానీ అతనికి హక్కు లేదని ఎట్లా అంటావు ఈరోజు కాదు. అందువల్ల నా స్టాండ్ ఎప్పుడైనా ఒకటే. కానీ తెలంగాణ సమస్యలపైన పోరాడతానని పవన్ కళ్యాణ్ అన్నందుకు నిజంగా ఆహ్వానించాలి. అభ్యంతరం ఏంటండి? ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది ఎవరైనా చేయగలుగుతున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డిపై అడిగితే ఇస్తున్నారా? మీకు రేవంత్ రెడ్డిపై అడిగితే రావడం లేదు కదా. ఇప్పుడు మీకు మెట్రో ప్రాజెక్టు 3వ దశకు పూర్తి సహాయము, ఇలాంటి చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి కదా. తెలంగాణ పారిశ్రామిక రాయితీలు కావాలి తెలంగాణకు, ఇంతవరకు ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు చాలా పరిమితంగానే మౌలిక వసతులు ఇస్తారు, విభజన చట్టమే అమలు కాలేదు కదా. అందువల్ల అర్జెంటుగా ఇవ్వాల్సింది హైదరాబాద్కు ఒక ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. ఈ 2 అర్జెంటుగా పవన్ కళ్యాణ్ తెచ్చి పెడితే ఐఎమ్ షూర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయి, జనసేనకు ఓట్లు పడతాయి. ఎందుకు పడవండి? ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తే ఏ పార్టీ అయితేందండి? సో అందులో ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని ఉండదు, పార్టీయే. సో అందువల్ల పార్టీలు, జనసేన భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ, ఏం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ చేసుకోలే కదా. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాలి, తెలంగాణ సమస్యలపైన పవన్ కళ్యాణ్ పోరాడాలి, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ హోదా తెప్పించాలి, ఐఏఎం హైదరాబాద్ తెప్పించాలి, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్కు రప్పించాలి, కాజీపేట్ డివిజన్ ఇప్పించాలి. పారిశ్రామిక రైతులు అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణ నాయకుల కన్నా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సాన్నిధ్యం అనేకసార్లు చూసాం. ఏ పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అన్నాడు. సో అందువల్ల అది తెలంగాణకు ఉపయోగపడితే ఎంత ఆనందం అండి. ఖచ్చితంగా ఆహ్వానించుదాం, ఆశించుదాం, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పోరాడుదాం. ఈ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఒప్పించి పవన్ కళ్యాణ్ ఇవి తెస్తానని ఆశించుదాం. రానప్పుడు పవన్ కళ్యాణ్ తప్పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మోడీని అడుగుదాం, మేము అడిగితే ఇవ్వలేదు, కనీసం పవన్ కళ్యాణ్ అడిగినా ఇవ్వవయ్యా ఇవన్నీ అని అడుగుదాం. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు, ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా